హాయ్ గైస్ వెల్కమ్ టు రివ్యూస్. ఈ వారం రిలీజ్ అయినటువంటి మూవీస్లో ఏ మూవీ బాగుందో ఈ వీడియో చూద్దాం. మొదటికి వచ్చేసి మై లార్డ్, ఎక్సలెంట్ డ్రామా విత్ గుడ్ స్క్రీన్ ప్లే అన్నమాట. నాకు చాలా బాగా నచ్చింది ఫిలిం. ఎంత న్యాచురల్గా ఉంటుందంటే రియల్ క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నట్టే అనిపిస్తుంటుంది. ఒక సినిమా చూస్తున్న ఫీలింగ్ అయితే 100% రాదు. సినిమాటోగ్రఫీ, యాక్టర్ పర్ఫార్మెన్స్, స్టోరీ లైన్, స్క్రీన్ ప్లే, ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ అన్నమాట. మీరు ఖచ్చితంగా ఈ ఫిలిం చూడండి, తప్పకుండా సాటిస్ఫై చేస్తుంది ఈ ఫిలిం సినిమా ఎండ్ అయిపోయేసరికి. నెక్స్ట్ వచ్చేసి బ్యాండ్ మేళం. ఈ బ్యాండ్ మేళం అనేది ఒక లవ్కి సంబంధించిన డ్రామా. కొంచెం టైంపాస్ కోసం అలా గడిచిపోయింది అంతే తప్పించేసి ఇక్కడ కూడా పెద్ద ఇంపాక్ట్ అయితే కలగలేదు. ఎందుకంటే నార్మల్ స్టోరీ లైన్, రెగ్యులర్ ఫ్రేమ్స్ అవి ఉండేసరికి మనం ఎక్స్పెక్ట్ చేసే స్టోరీ మనకి వచ్చేసరికి నాకు అంత ఫీల్ అయితే కలగలేదు. ఒకవేళ టైం ఉంది ఎవరైనా చూసారంటే మాత్రం మీ ఇష్టం గైస్. నెక్స్ట్ వచ్చేసి సుయోధన, గుడ్ ఫిలిం గైస్. మంచి స్టోరీ లైన్, ఫ్రెష్ ఉంటుందన్నమాట. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక సస్పెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ హీరో చేంజింగ్ చేసే సీన్స్ అవన్నీ చాలా మనకి బాగా క్యూరియాసిటీని పెంచుతాయి అన్నమాట. మనకి ఎలాంటి టైప్ ఆఫ్ ఫిలిం కావాలి అని ఆలోచిస్తామో పక్కా ఇది అలాంటి ఫిలిం అనమాట. టైటిల్ పెద్ద మైనస్ ఏమో అని అనిపించింది, కానీ స్టోరీకి మాత్రం పర్ఫెక్ట్ సెట్ అయిపోతుంది అనమాట ఈ ఫిలిం. అస్సలు మిస్ అవ్వద్దు, అందరూ ఫ్యామిలీ అందరూ కలిసి చూడండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సినిమా ఎండ్ అయ్యేసరికి. నెక్స్ట్ వచ్చేసి హ్యాపీ రాజ్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిం ఇన్ 2026. ఈ 2026లో ఇట్లాంటి ఫ్యామిలీ డ్రామా తీసుకొని వచ్చి మన ఎమోషన్ని టచ్ చేసి మనలో నేను అంటే కొన్ని సీన్స్లో కన్నీళ్ళు వచ్చాయన్నమాట నాకు ఈ ఫిలిం చూస్తుంటే. ఎందుకంటే అంతా కనెక్ట్ అయిపోయింది. ఎందుకంటే అక్కడ వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, వాళ్ళ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కానీ, అండ్ స్టోరీ లైన్ కానీ, వాళ్ళు ఏదైతే చూపిస్తారో ఆ రిచ్ ఆ పూర్ సంబంధించిన సీన్లలో వచ్చినప్పుడు నాకు కూడా అలానే అనిపిస్తుంది అన్నమాట. ఒక్కొక్కసారి ఎక్కడన్నా మనం ఫ్యూచర్లో వెళ్ళిపోతే ఇలాంటి సీన్స్ మనకు టచ్ అవుతాయి అన్న ఫీలింగ్లో నేను కొంచెం కన్నీళ్ళు పెట్టుకున్నాను. అండ్ ఎస్పెషల్లీ నాకు కొంచెం ఫ్యామిలీలో ఒకరి అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి చెప్తే రివీల్ అయిపోతుంది. మీరు ఖచ్చితంగా ఫ్యామిలీ అందరు కలిసి ఈ ఫిలిం చూడండి, సినిమా ఎండ్ అయిపోయేసరికి మీరు చాలా సంతృప్తి చెంది ఉంటారన్నమాట ఈ ఫిలిం చూసాక. అస్సలు మిస్ అవ్వద్దు గైస్, టైం లేకున్నా సరే టైం తీసుకొని ఈ ఫిలిం చూడండి. సో ఇది గైస్ మన రివ్యూ. ఈ వారంలో మీరు తప్పకుండా చూడవలసిన ఫిలిమ్స్ ఏంటంటే, ఫస్ట్ వచ్చేసి మైలాడ్ ఫిలిం, ఎక్సలెంట్ ఫిలిం, అస్సలు మిస్ అవ్వద్దు. నెక్స్ట్ వచ్చేసి సుయోధన, ఎక్సలెంట్ ఫిలిం, అస్సలు మిస్ అవ్వద్దు. నెక్స్ట్ వచ్చేసి హ్యాపీ రాజ్, గుడ్ ఫిలిం. అసలు ఈ సినిమా మిస్ అయితే మీరు లైఫ్లో ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిం మీరు మిస్ అయినట్టే. సో ఇది గైస్ మన రివ్యూ. ఒకసారి మీరు వెళ్ళే ముందు మన ఛానల్కి ఒక లైక్, ఒక హైప్ బటన్ అట్లా ప్రెస్ చేసి వెళ్ళండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.